ప్రశస్త రక్తాన్ని నా కోసం కార్చి నన్ను మీ రక్తంతో కొనుక్కొని శుద్ధి చేసుకుని తండ్రి మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క అద్భుతమైన ప్రణాళిక బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ వాక్యాన్ని వినడానికి, మీ వాక్యాన్ని మా జీవితానికి అన్వయం చేసుకోవడానికి మీరే మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మదేవుని యొక్క నడిపింపు, ఆత్మదేవుని యొక్క అధికారం, దేవుని యొక్క అభిషేకం నాకు మాకు దయచేయమని వేడుకుంటూ నన్ను మమ్మల్ని అందరినీ కూడా ఆత్మదేవుని యొక్క పరిపాలన కిందకి తీసుకొచ్చుకుంటూ ప్రతి పాపాన్ని, ప్రతి అపవిత్రతను మీ రక్తంలో కడుక్కుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 14వ వచనం, 15, 16, 17 వచనాలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 నుంచి 17 వచనాల వరకు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. అవకాశం చెప్పబడిననియు మీరు ఎరుగుదురు. ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయంలో ప్రారంభమంతా కూడా ఒక పరుగు పందెం గురించి మాట్లాడాడు. విశ్వాస జీవితాన్ని ఒక పరుగు పందెంతో పోల్చి ఆ పరుగు పందెం పరిగెట్టేటప్పుడు సులభంగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని విసర్జించాలని, తర్వాత యేసుప్రభు వైపుకే మన దృష్టి ఉండాలని ఆయన హెచ్చరిస్తూ ఓర్చుకోవాలని, అలసటపడక మీ ప్రాణములు విసుక్కుండా ఉండడానికి ఆయన చూస్తూ ఆయన తలపోసుకుంటూ ఉండాలని చెప్పి, ఆ తర్వాత ఆయన కొన్ని సమయాల్లో మనకి కొన్ని పాఠాలు నేర్పించడానికి, మనల్ని సరిచేయడానికి ఆయన శిక్షిస్తాడు, శిక్షణ ఇస్తాడు. దాన్ని ప్రేమతో అంగీకరించాలని కూడా చెప్తూ ఈ 14వ వచనం నుంచి 17వ వచనం వరకు 3 ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరికలు చేస్తున్నాడు, జాగ్రత్తలు చెప్తున్నాడు. సాధారణంగా మనం ప్రయాణాలు చేసేటప్పుడు రోడ్డు పక్కన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి, ప్రమాద సూచికలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా గమనించి వాటి ప్రకారంగా మనం ప్రయాణం చేయాలి. చాలాసార్లు ఈ ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటంటే కొంతమంది పరధ్యానంగా ఉంటారు, కొంతమంది మితిమీరినటువంటి నమ్మకంతో వాళ్ళ యొక్క శక్తి మీద పర్లేదులే, నేను ఎంత ఫాస్ట్గా నేను వెళ్ళిపోగలను, ఎలాగైనా తప్పించుకోగలను అనుకుంటారు. కొంతమంది నిర్లక్ష్యం, ఈ ప్రమాద సూచికల్ని చూసినా కూడా పట్టించుకోరు, నిర్లక్ష్యం. ఇలాగా ప్రమాదాలు జరుగుతాయి. పేపరు తీస్తే తప్పకుండా కనీసం 2-3 ప్రమాదాల్లో చనిపోవడం, మనుషులు గాయాలు పొందడం మనం చూస్తాం. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఆత్మీయ జీవితంలో దేవుడు కొన్ని ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తాడు. జాగ్రత్త వీటి విషయంలో అని ప్రమాద సూచికల గురించి చెప్తాడు. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. ఎక్కడైతే జాగ్రత్త అని వాడారో అక్కడ జాగ్రత్తగానే చూసుకోవాలి. అక్కడ ప్రమాద సూచిక ఉన్నట్లు గుర్తు. ఇక్కడ కూడా ఉంది చూడండి.
16వ వచనం చివరిలో జాగ్రత్తగా చూసుకొనుడి. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి 3 ప్రమాద హెచ్చరికల్లో ఒకటి పాజిటివ్ అంటే చేయవలసినవి, 2 నెగటివ్ అంటే చేయకూడనివి. ఈ 3 ప్రమాద హెచ్చరికల గురించి ఈ ఉదయకాలం కొద్దిసేపు ధ్యానిద్దాం. ఆత్మీయ జీవితంలో మనం జయ జీవితం జీవించాలి అని అంటే మన శక్తి కానీ, మన భక్తి కానీ, మన విల్ పవర్ కానీ, లేకపోతే మన నిర్ణయాలు కానీ ఇవేవి కూడా పనికిరావు. అవి కొంతవరకు సహాయం చేస్తాయి కానీ అవి విజయవంతమైన జీవితం జీవించడానికి సహాయం చేయవు. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో మనం విజయవంతమైన జీవితం జీవించడానికి మనకి సహాయం చేయడానికి దేవుడే ఆత్మదేవుడిని ఇచ్చాడు. ఆత్మదేవుడు సప్లై చేసేటువంటి అద్భుతమైనటువంటి ఆత్మీయ శక్తులు 2 ఉన్నాయి. ఒకటి శిలువ శక్తి, రెండవది పునరుద్ధాన శక్తి. ఈ 2 శక్తుల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉచితంగా సరఫరా చేస్తాడు. అయితే ఎవరికి ఆయన ఇస్తాడు అనంటే ఆయనకి లోబడి జీవించిన వాళ్ళకు మాత్రమే అవి అందుబాటులో ఉంటాయి. చాలాసార్లు మన స్వంత శక్తి మీద, మన సొంత భక్తి మీద, మన స్వశక్తి మీద ఆధారపడి మన ఆత్మీయ జీవితాన్ని కానీ జరిగించడానికి సాహసిస్తే అపజయం తప్పదు. చాలామంది విశ్వాసులు ఓడిపోవడానికి కారణం ఏంటంటే 90% వాళ్ళ జీవితాల్లో స్వంత శక్తి మీద, మానవ శక్తితో దేవుని కార్యాలు జరిగించడానికి ప్రయత్నం చేయడమే. మానవ శక్తితో దేవుని కార్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఓడిపోతాం. అందుకనే జాగ్రత్తలు ఇవ్వబడ్డాయి. సో ఈ జాగ్రత్తల గురించి ఒకసారి చూద్దాం. మొదటి జాగ్రత్త 14వ వచనంలో ఉంది. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అక్కడ ఆ ప్రయత్నించుడి అనే మాటకు వాడినటువంటి ఇంగ్లీష్ పదం పర్స్యూ అన్నారు. అంటే వెంటాడండి, మీ శక్తినంతా ఉపయోగించి దాని వెంట పడండి అనేటువంటి ఒక మాట వాడారు. సమాధానం, పరిశుద్ధత ఈ 2 కూడా ఒక నాణ్యానికి అటు ఇటు ఉన్నట్లుగా ఉంటాయి. ఇవి 2 చాలా అవినాభావ సంబంధం కలిగినటువంటి మాటలు. సమాధానం లేకుండా పరిశుద్ధత ఉండదు, పరిశుద్ధత లేకుండా సమాధానం ఉండదు. చాలా వరకు. అయితే సమాధానం అనే దాని గురించి ఆలోచిద్దాం కొంచెంసేపు, తర్వాత పరిశుద్ధతకు వద్దాం. సమాధానం అనేది సంబంధాల గురించి చెప్పబడిన మాట. సంబంధాలు, విశ్వాసాల మధ్యలో ఉన్న సంబంధాల గురించి చెప్పబడిన మాట సమాధానం. ఇరువురి మధ్య సంబంధం గురించి. సంబంధాలు చెడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి? సంబంధాలు చెడిపోవడానికి అసలు ప్రారంభం ఎలాగా జరుగుతుంది అని చూస్తే, సంబంధాలు చెడిపోవడానికి కలహం కారణం. కలహం ఎలా వస్తుంది అంటే కోపంతో కలహం ప్రారంభమవుతుంది. కోపం అనగానే మనకి చాలాసార్లు చాలా విషయాలు జ్ఞాపకం వస్తాయి. కోపాన్ని గురించి మన ప్రభు మత్తయి సువార్తలో చాలా విపులంగా వివరణ ఇచ్చారు. ఈ కోపం అనేది ఒక వ్యక్తి మన పట్ల చెడ్డగా ప్రవర్తించి మనల్ని గాయపరిచినప్పుడు మన నుంచి వచ్చేటువంటి ఒక భావోద్రేక స్పందన. కోపం అనేది ఒక భావోద్రేక స్పందన, అంటే ఎమోషనల్ రెస్పాన్స్, ఒక భావోద్రేక సంబంధమైనటువంటి స్పందన. అయితే ఇది భావోద్రేకం కాబట్టి దేవుడు భావోద్రేకాలని పాపము అని చెప్పడు.
కోపపడుడి గాని అనుంది. కోపపడుడి గాని పాపము చేయకుడి అనే మాట ఉంది దేవుని వాక్యంలో. కాబట్టి కోపం రావడం తప్పేం కాదు, కోపం వస్తుంది, అది భావోద్రేకం. కాబట్టి మనకందరం కూడా కోపం వస్తుంది. ఈ కోపం అనేది మన హృదయం గాయపడినప్పుడు ఎదుటి వారి మీద, గాయం చేసిన వారి మీద మనకు కోపం వస్తుంది. అయితే ఆ గాయం చేసిన వారి పట్ల ఒక అసహ్యత, ఒక హేయభావం మనకి వస్తాయి. కాబట్టి దానివల్ల వచ్చినటువంటి ఈ భావోద్రేక స్పందనే ఈ కోపం అన్నాం. అయితే కోపం అనేది నిలిచి ఉండకూడదు. కోపం అనేది నిలిచి ఉండకూడదు. అక్కడే సమస్య అంతా కూడా అక్కడే ఉంది. కోపం అందరికీ వస్తుంది, విశ్వాసులకు వస్తుంది, అవిశ్వాసులకు కూడా వస్తుంది. విశ్వాసుల్లో శరీర సంబంధులైన విశ్వాసులకు వస్తుంది, ఆత్మ సంబంధులైన విశ్వాసులకు కూడా వస్తుంది. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే నిలిచి ఉండే కోపం. అక్కడే సాతానుడు ఆ కోపాన్ని మనకు నష్టం చేసేదానిగా వాడుకుంటాడు. ఇక్కడ జాగ్రత్త లేకపోతే సమస్య పెద్దగా అవుతుంది. సో కోపం లో మనం ఎలాగ వ్యవహరించాలి అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. 2 విషయాలు చెప్పబడ్డాయి మత్తయి సువార్తలో. 5వ అధ్యాయంకి వెళ్తే 18వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 18:15. మత్తయి సువార్త 18:15. అక్కడ కోపపడి 15వ వచనం చూస్తే, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. ఇద్దరు మధ్యలో ఒక వాగ్వివాదం వచ్చింది. ఒక ఆయన గాయపడ్డాడు. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేశాడు, గట్టిగా మాట్లాడాడు, గాయం చేశాడు. అయితే యేసుప్రభు వారు ఏం చెప్తున్నాడు? ఎవరు వెళ్ళాలి? గాయం చేసినవాడా, గాయం చేయబడినవాడా? అక్కడ ఏముంది? గాయం పొందినవాడు. ఎవరైతే గాయపడ్డారో అతనే వెళ్ళాలి అని ప్రభు చెప్తున్నాడు. గాయపడినవాడే వెళ్ళి అతనితో కలిసి, నువ్వు నన్ను ఇలా మాట్లాడావు, నేను చాలా గాయపడ్డాను, మరి ఎందుకు ఇలా చేశావు అని కొంత సహనంతో అతనితో మాట్లాడి ఆ అభిప్రాయ భేదాన్ని వాళ్ళు సర్ది చెప్పుకోవాలి. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకున్నావు. కాబట్టి సహోదరుని సంపాదించుకునే విషయంలో గాయపడినవాడే వెళ్ళి అతనితో మాట్లాడాలి. మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్పాడు ప్రభు. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అక్కడ కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్తూ ఆయన ఒక మాట చెప్పాడు. 5వ అధ్యాయం 24వ వచనం, 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉందని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అడు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. ఇక్కడ కూడా ఎవరు వెళ్ళి సమాధాన పడాలి? నీ సహోదరుడు. ఏముంది? నీ సహోదరునికి, నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినడల. నీకు విరోధం కాదు, నీ సహోదరుడికి నీ మీద విరోధం ఏమైనా కలదని ఉంటే అప్పుడు ఎవరు వెళ్ళాలి? నేనే వెళ్ళి ఆయనతో మాట్లాడి, నాకు మీద నీకేదో కోపం ఉన్నట్లుంది, అందుకని నాతో మాట్లాడట్లేదు, నేను ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నా, నాకు చెప్పట్లేదు, కాబట్టి నేనే వెళ్ళి సరి చేసుకోవాలి. అప్పుడు వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి, బలలో పాలు పొందాలి.
అంతేగాని సమాధాన పడకుండా ఈ కార్యాలు చేయడానికి వీల్లేదు. దాని అర్థం ఏంటంటే సమాధాన పడడం అనేది మన వంతు. అందుకనే ప్రయత్నించు, అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించాలి. సమాధాన పడడం అనేది ఒక వ్యక్తిగత బాధ్యత, ఒక విశ్వాస యొక్క బాధ్యత. సో ఆ సమాధానం కోసం మనం ఏమైనా తగ్గించుకోకుండా సమాధాన పడలేము. తగ్గించుకోవడం అనేది సమాధాన పడడంలో ఒక భాగం. కాబట్టి ఈ రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి, సమాధాన పడడానికి మనమే వెళ్ళి, ఎవరైతే గాయపడ్డారో వాడే వెళ్ళి సమాధానానికి కావాల్సిందంతా చేయాలి. రెండవది, వెంటనే వెళ్ళాలి. ప్రాధాన్యత, సమాధానానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి. వెంటనే వెళ్ళి అని అక్కడ, వెంటనే వెళ్ళాలి. ఇంకో చోట కిందకు వస్తే, దారిలో ఉండగానే సమాధాన పడు. నీ విరోధితోటి దారిలో ఉండగానే, ఇంకా కోర్టుకి వెళ్ళక ముందే ఆ దారిలోనే సమాధాన పడు. అంటే దేవుడు ఎంత ప్రాధాన్యత సమాధానానికి ఇస్తాడో, సమాధానానికి దేవుడిచ్చే ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవాలి. ఒక విశ్వాసులంగా సమాధాన పడడం అనేది మన బాధ్యత. అయితే సమాధాన పడడానికి సహాయం చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారం కింద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు. సమాధాన పడేటప్పుడు తగ్గించుకోవడం తప్పనిసరి. తగ్గించుకోవడం అనేది తప్పకుండా మనకి జరగాల్సిందే. అది కొంచెం కష్టం కూడా. తగ్గించుకోవడం అనేది కొంచెం కష్టం. అయితే సహాయం చేస్తాడు ప్రభు. రెండవది, పరిశుద్ధత. సమాధానమును పరిశుద్ధత అందరితో కలిగి ఉండడానికి ప్రయత్నించండి అన్నారు. ఇక్కడ వాడినటువంటి ఈ పరిశుద్ధత దేవుడు మన మీద ఆపాదించినటువంటి పరిశుద్ధత కాదు. మనం రక్షణ పొందినప్పుడు దేవుడు మన మీద పరిశుద్ధత, తన పరిశుద్ధతని ఆపాదిస్తాడు. దాన్ని పొజిషనల్ హోలీనెస్ అని అంటాం. ఆ పొజిషనల్ హోలీనెస్ కాదు. అంటే మన మీద దేవుడు ఆపాదించినటువంటి పరిశుద్ధత కాదు. ఇది వ్యక్తిగత, మన జీవితంలో, అనుదిన జీవితంలో మన యొక్క జీవితాన్ని జీవించేటప్పుడు దినదినం మన యొక్క కార్యక్రమాల్లో మనం నిర్వర్తించేటువంటి కార్యాచరణలో ఉండేటువంటి పరిశుద్ధత, ప్రాక్టికల్ హోలీనెస్. కార్యాచరణ పరిశుద్ధత, ప్రాక్టికల్ హోలీనెస్. మన అనుదినం మనం చేసేటువంటి కార్యాల్లో పరిశుద్ధత గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధతను చెప్తూ ఆయన జాగ్రత్తగా ఉండండి, అందరితో కూడా సమాధానంగా ఉండండి, పరిశుద్ధంగా కూడా మీ యొక్క జీవితాలు ఉండాలి. పరిశుద్ధత కూడా సంబంధాల గురించి చెప్తుంది. సమాధానం కూడా సంబంధాల గురించి చెప్తుంది. పరిశుద్ధత కూడా సంబంధాల గురించి చెప్తుంది. సంబంధాల గురించి పరిశుద్ధత ఎలా చెప్తుంది? మత్తయి లూకా సువార్త, మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో ఒక ఆయన యేసుప్రభు దగ్గరికి వస్తాడు. ఒక ధర్మశాస్త్రోపదేశుడు వచ్చి, అయ్యా, అన్ని ఆజ్ఞల్లో కల్లా చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి, ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ప్రభువారు ఏం చెప్తారంటే, ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతోనూ, నువ్వు పూర్ణ మనసుతోనూ, నువ్వు పూర్ణ వివేకంతో ఆయన్ని ప్రేమించాలి. దాని తర్వాత రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి. ఈ రెండు ఆజ్ఞల కంటే ప్రధానమైనది ఇంకో ఏ ఆజ్ఞ కూడా లేదు. ఈ రెండు ఆజ్ఞలు ఏంటి? రెండు సంబంధాలు. దేవునితో సంబంధం, మనుషులతో సంబంధం. ఈ రెండు ఆజ్ఞలు చేస్తే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినట్లే, అంటే పరిశుద్ధంగా ఉన్నట్లే. సో పరిశుద్ధత అనేది రెండు సంబంధాల్లో ఉంది. యేసుప్రభు వారు చెప్పినటువంటి పరిశుద్ధత రెండు సంబంధాలు. ఒకటి దేవునితో సంబంధం, ఇంకోటి మనుషులతో సంబంధం, అంతే. కాబట్టి పరిశుద్ధత అన్నప్పుడు కూడా అది సంబంధాల గురించినటువంటి మాటగా మనకు అర్థం కావాలి. ప్రసంగి 3వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చదివితే అక్కడ ప్రతిదానికి సమయము కలదు అని రకరకాల యాక్టివిటీస్, జీవితంలో జరిగేటువంటి రకరకాల కార్యాల గురించి ఉంది. ప్రతిదానికి సమయం ఉంది. ఒక్కసారి తీయండి
ప్రకటన ప్రసంగి ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పగా వేయుటకు, కౌగలించుకొనుటకు, కౌగలించడం మానుటకు, వెదుకుటకు, పోగొట్టుకున్నటకు, దాచుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి అన్ని చాలా చెప్పాడు. కానీ పరిశుద్ధంగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండకపోవడానికి సమయం లేదు. అన్నిటికీ సమయం ఉంది, కానీ పరిశుద్ధంగా లేకుండా ఉండేటువంటి సమయం లేదు, ఎక్సెప్షన్ లేదు. పరిశుద్ధంగా ఎప్పుడు ఉండాలి? 24 గంటలు పరిశుద్ధంగానే ఉండాలి. 24/7 పరిశుద్ధంగా ఉండాల్సిందే. పరిశుద్ధతకు సమయం లేదు, పరిశుద్ధత లేకుండా ఉండే సమయం లేదు. కాబట్టి పరిశుద్ధత అనేది మనం ఆత్మదేవుని యొక్క సహాయంతో ప్రతి క్షణం కూడా నిర్వర్తించాల్సినటువంటి ఒక బాధ్యత. పరిశుద్ధత అంటే ఏంటి? క్రియాపూర్వక పరిశుద్ధత అంటే ఏంటంటే దేవునితో ఏకీభవించడం, దేవుని మనస్సుతో ఏకీభవించడం. దేవుడు దేన్నైతే అసహ్యపడతాడో దాన్ని అసహ్యపడడం, దేవుడు దేన్నైతే ప్రేమిస్తాడో దాన్ని ప్రేమించడం, దేవుడు దేన్నైతే వద్దంటాడో నేను కూడా దాన్ని వద్దంటాను, దేవుడు దేన్నైతే తెచ్చుకోమంటాడో దాన్ని తెచ్చుకో, దేవుడు ఏమైతే చెప్తాడో దాని ప్రకారంగా చేయడం. ఇంకో విధంగా చెప్పాలంటే దేవుని వాక్య ప్రమాణాన్ని పాటించడం, దేవుని వాక్యంలో ఏమైతే ఉందో దాని ప్రకారంగా జీవించడం. ఎందుకంటే దేవుని వాక్యం దేవుని మనస్సులోంచి వచ్చినటువంటి విషయాలు. దేవుని వాక్యం ఈక్వల్ టు దేవుని మనస్సు. కాబట్టి దేవుని వాక్యం ప్రకారంగా జీవించడమే దేవుని మనస్సు ప్రకారంగా జీవించడం, లేదా దేవునితో ఏకీభవించడం. ఆ విధంగా దేవుని చిత్తాన్ని జరిగించడం అనేది పరిశుద్ధంగా ఉండడం. ప్రతి విషయంలో దేవుని చిత్తం జరిగించడం, పరిశుద్ధంగా ఉండడం. అదే సందర్భంలో పరిశుద్ధంగా ఉండాలనుకునే వాళ్ళు తమ నోటిని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడరు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది, నాలుక సాధు చేయడం ఎవ్వరి వల్ల కాదు, పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే అవుతుంది. నాలుకతో 2 రకాలుగా మాట్లాడడానికి వీల్లేదు. కాబట్టి నాలుకను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి పరిశుద్ధంగా ఉండాలనుకునేవాళ్ళు. ఒక విశ్వాస జీవితంలో అత్యధికంగా చేసే పాపాలు నాలుకతో చేస్తాం. విశ్వాస జీవితంలో ఎక్కువ పాపాలు నాలుకతో చేస్తాం. కాబట్టి నాలుక చాలా జాగ్రత్తగా వాడుకోవడం, చాలా జాగ్రత్తగా మన కంట్రోల్ కిందకు ఉండడం. మన కంట్రోల్ కిందకు ఉండలేం, కాబట్టి ఆత్మదేవుని యొక్క కంట్రోల్ కింద దాన్ని పెట్టాలి. ఇందాక మనం చెప్పినట్లు పరిశుద్ధంగా ఉండడం అంటే మన సంబంధాల్లో జాగ్రత్తగా ఉండడం. సంబంధాలు చాలా ప్రాముఖ్యం విశ్వాస జీవితంలో. దేవునితో ఉండే సంబంధం, మనుషులతో ఉండే సంబంధం. దేవునితో సంబంధం కలిగి ఉన్నవాడు మనుషులతో సంబంధం కలిగి ఉంటాడు. సంబంధం కాదు నేను చెప్పేది, సంబంధం అంటే దేవునితో సంబంధం మనకు ఒక్కసారే వస్తుంది, ఆ తర్వాత సహవాసం. దేవునితో సహవాసం మనుషులతో సరైనటువంటి సంబంధాలు కలిగిస్తుంది. దేవునితో సహవాసం తెగిపోయినప్పుడు మనుషులతో సంబంధాలు తెగిపోతాయి, డౌట్ లేదుక. దేవునితో సహవాసం తెగిపోయిన వ్యక్తికి మనుషులతో సహవాసం తెగిపోతుంది. ఎంత మంచిగా ప్రేమించినప్పటికీ అది సత్యం. దేవునితో సహవాసం ఉన్నంత వరకే మనుషులతో సహవాసం ఉంటుంది. ఇది దైవిక సూత్రం. అయితే ఇక్కడ ఇంకొక సత్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం చదివిన భాగం చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగినట్టుకు ప్రయత్నించుడి. తర్వాత ఏముంది? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు.
మనం ఈ పరిశుద్ధత గురించి మాట్లాడేటప్పుడు ఇది క్రియాపూర్వక పరిశుద్ధత అనుకున్నాం. అంటే అర్థం ఏంటంటే మన అనుదిన జీవితంలో మన యొక్క పరిశుద్ధ జీవితం గురించి. సో ప్రభువుని చూడకపోవడం అంటే అర్థం ఏంటంటే మన యొక్క ఆత్మీయ దృష్టి పరిశుద్ధత మీద ఆధారపడి ఉంటుంది. ఒక విశ్వాస యొక్క పరిశుద్ధ జీవితమే అతనికి దృష్టి ఇస్తుంది, ఆత్మీయ దృష్టి ఇస్తుంది. విశ్వాస యొక్క పరిశుద్ధ జీవితం తగ్గిపోయినప్పుడు ఆత్మీయ దృష్టి కూడా తగ్గిపోతుంది. ఆత్మీయ దృష్టి కూడా తగ్గిపోతుంది. ఆత్మీయ దృష్టి తగ్గిపోతే ఏమవుతుంది? ఆత్మీయ దృష్టి తగ్గిపోతే ప్రభువు కనబడ్డు. ఇక్కడే ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవరినూ ప్రభువుని చూడడు. పరిశుద్ధత మన దృష్టి, ఆత్మీయ దృష్టి రెండూ కూడా అవినాభావ సంబంధం, అవి చాలా దగ్గర సంబంధం. పరిశుద్ధత తగ్గిపోతే ఆత్మీయ దృష్టి తగ్గిపోద్ది. ఆత్మీయ దృష్టి ప్రభు యొక్క మార్గాలు తెలుసుకోవడానికి, ప్రభు యొక్క విలువలు అర్థం చేసుకోవడానికి, ప్రభు యొక్క ప్రమాణాలు అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. దేవుని వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి మనకు కావాల్సింది ఆత్మీయ దృష్టి. ఆత్మీయ దృష్టి లేకపోతే మన నిరీక్షణ ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కసారి మనం 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. పౌలు చెప్తున్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు, అదృశ్యమైన వాటిని చూస్తున్నాం. పౌలు చెప్పేటువంటి దృష్టి భౌతిక దృష్టి కాదు, అది ఆత్మీయ దృష్టి గురించి మాట్లాడుతున్నాడు. మేము అదృశ్యమైన వాటిని చూస్తున్నాం. అదృశ్యమైన వాటిని అంటే రాబోయేటువంటి జీవితం, రాబోయేటువంటి రాజ్యం, రాబోయేటువంటి అధికారం, రాబోయేటువంటి దేవుని బహుమానాలు, రాబోయేటువంటి తీర్పు, వాటిని మేము చూస్తున్నాం. రాబోయేటువంటి జీవితాన్ని చూస్తున్నాం. రాబోయేటువంటి జీవితం గురించి ఎదురు చూడడం అంటే దాని అర్థం ఏంటి? నిరీక్షణ. విశ్వాసం అంటే అర్థం ఏంటి? నిరీక్షించబడినవి ఉన్నవి అనుటకు రుజువు. సో విశ్వాసం నిరీక్షణ మీద ఆధారపడి ఉంటుంది, నిరీక్షణ రాబోయే విషయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి క్రైస్తవ జీవితం నిరీక్షణ మీద ఆధారపడింది, విశ్వాసం మీద ఆధారపడింది. ఇక్కడ పౌలు అంటున్నాడు, మేము అదృశ్యమైన వాటిని చూస్తున్నాం. అదృశ్యమైనవి రాబోయేటువంటి దేవుని యొక్క యేసుప్రభు వారు యేసుప్రభు వారి యొక్క న్యాయపీఠం. 2 కొరింథీ పత్రిక 5:10. 2 కొరింథీ పత్రిక 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము, అంటే మన విశ్వాసులందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. క్రీస్తు న్యాయపీఠం ఉంది మనకి. దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అది రాబోతుంది, త్వరలో రాబోతుంది. మనందరం కూడా అక్కడికి వెళ్ళబోతున్నాం. మనం మహిమదేహాలు పొందినప్పుడు, ప్రభు వచ్చిన 2వ రాకడలో మహిమదేహాలు వస్తాయి. విశ్వాసులందరికీ మహిమదేహాలు వస్తాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమందికి వస్తాయో నాకైతే తెలియదు. ఆ రోజున నకిలీ విశ్వాసులు ఎంతమంది, నిజమైన విశ్వాసులు ఎంతమంది అనేది తెలుస్తుంది. అయితే వాళ్ళు కూడా క్రీస్తు న్యాయపీఠం ముందుకు రావాలి. ఎందుకు రావాలంటే దేవుడు వారి జీవించిన జీవితానికి బహుమానాలు ఇస్తాడు. ఆ జీవించిన జీవితానికి వాళ్ళు అక్కడ వాళ్ళ జీవితాన్ని పరీక్షించబడతాయి. వాళ్ళ జీవితాన్ని బట్టి వాళ్ళు బహుమానాలు పొందుతారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇంకా అది రాబోయేటువంటిది. పౌలు అంటాడు, మేము అదృశ్యమైన వాటిని చూస్తున్నాం. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఉంది. 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు యెరూషలేములో సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. ఈ దేహాలు, మహిమ దేహాలతోటి విశ్వాసులు అక్కడ ఉండబోతున్నారు. దాని గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? అదృశ్యమైన కళ్ళు వాటిని చూస్తాయి. అదృశ్యమైన వాటిని చూసే కళ్ళు అంటే ఆత్మనేత్రాలు, ఆత్మీయ దృష్టి వాటిని చూస్తుంది. రాబోయేటువంటి లోకాన్ని చూస్తుంది, జరగబోయేటువంటి క్రీస్తు న్యాయపీఠాన్ని చూస్తుంది. అందుకనే
జాగ్రత్త పడుతుంది. ఆత్మీయమైన దృష్టి తగ్గిపోతే ఏమవుతుంది? ఆత్మీయ ప్రయాణంలో తొట్టుపడతాం. గుడ్డివాళ్ళు తట్టుకుని పడతారు. కళ్ళు కనబడకపోతే ముసలి వాళ్ళకి తట్టుకుని పడతారు. ఆత్మీయ జీవితంలో ఆత్మీయ దృష్టి పోతే చిన్న వాటికే తట్టుకుని పడిపోతారు. చిన్న శోధనలకి తట్టుకుని పడిపోతారు, నిలబడలేరు. పడిపోవడానికి కారణం అది. విజయవంతమైన జీవితం జీవించలేకపోవడానికి కారణం ఆత్మీయ దృష్టి తగ్గిపోవడం. ఆత్మీయ దృష్టి ఎందుకు తగ్గిపోయింది? పరిశుద్ధత లేదు. పరిశుద్ధత తగ్గిపోయింది కాబట్టి ఆత్మీయ దృష్టి కూడా తగ్గిపోయింది. ఆత్మీయ దృష్టి ఉంటే మనం పైనున్న వాటిని చూస్తాం. కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 3 మొదటి వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. దేవుని యొక్క సార్వభౌమత్వం, దేవుని కుడిపార్శ్వన కూర్చుండడం అంటే అక్కడ యేసుప్రభు వారికి ఒక కుర్చీ, తండ్రి అయిన దేవుడికి ఒక కుర్చీ వేస్తారనుకోవద్దు. దాని అర్థం ఏంటంటే అది మానవ భాషలో చెప్పేటప్పుడు మనకు అర్థం కావడానికి ఆత్మదేవుడు ఆ విధంగా రాసి పెట్టాడు. యేసుప్రభు వారి యొక్క సార్వభౌమాధికారాన్ని అర్థం చేసుకుంటారు. పైన వాటిని వెతికే వాళ్ళు యేసుప్రభు వారి యొక్క సార్వభౌమాధికారాన్ని అర్థం చేసుకుంటారు. వాళ్ళకు వచ్చే శ్రమలు, బాధలు, కష్టాలు, వాళ్ళకు వచ్చేటువంటి నిందలు, వీటన్నిటి వెనకాల యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సార్వభౌమాధికారం ఉందని సహించుకుంటారు. ఎందుకంటే రాబోయేటువంటి జీవితం గురించి ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు సహించుకుంటారు. వాళ్ళకి అది పెద్దగా దుఃఖం కలగజేయదు. ఎందుకంటే రాబోయేటువంటి జీవితం ఇప్పటి జీవితం కంటే చాలా రెట్లు గొప్పతని వాళ్ళకి తెలుసు. ఆత్మీయ దృష్టి ఉన్నవాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తారు. అందుకనే సమస్తమైన అందరితోటి సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించండి అని పౌలు చెప్తున్నాడు. రెండవ విషయం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు జాగ్రత్తపడి. ఏంటి చేదైన వేరు? ఈ చేదైన వేరేంటి? చేదైన వేరు అనే అర్థం ఏంటంటే ఒక వ్యక్తిలో కానీ ద్వేషం, పగ, కక్ష, లేకపోతే క్రోధం, కోపం నిలిచి ఉన్నాయనుకోండి, ఆ వ్యక్తిని ఒక చేదైన వేరుతో పోల్చారు. ఆత్మదేవుని యొక్క అధికారం కింద కాకుండా వీటితో నింపబడి ఉంటే ఆ వ్యక్తిని చేదైన వేరు అని అన్నారు. మనం చేదైన వేరు అని ఆలోచించినప్పుడు అసలు ఈ చేదైన వేరు ఎలా వస్తుంది? చేదైన వేరుకి దాని యొక్క ప్రారంభం ఎలా ఉంటుంది? కొంతమంది చాలా కోపంగా ఉంటారు. వాళ్ళని మాట్లాడితే ముట్టుకుంటే కోపం వస్తుంది వాళ్ళకి. చేదైన వేరున్న వాళ్ళతోటి ఆ చేదైన వేరుతో వేరుగా పోల్చబడిన వారికి వాళ్ళ సంబంధాలు బాగో. ఇది కూడా సంబంధాల గురించే. ఈ చేదైన వేరు గురించి మాట్లాడేటప్పుడు సంబంధాలు, వీళ్ళు ఎందుకు ఇలాగా చేదైన వేరుగా మారిపోయారు అనే దానికి 3 విషయాలు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది, అసలు విత్తనం ఎక్కడ పడింది? చేదైన విత్తనం ఎక్కడ పడింది? అసలు చేదైన విత్తనం ఏంటి? ఏ నేలలో పడింది? ఇది చేదైన వేరు యొక్క ప్రారంభం, మొలకెత్తడం గురించి చెప్తుంది. రెండవ విషయం, అసలు ఈ చేదైన వేరు వల్ల నష్టం ఏంటి? మూడవది, ఈ చేదైన వేరు ఎలాగా తీసేయాలి? ఇది మనందరికీ అర్థం కావాలి. చేదైన వేరు మొలకెత్తడానికి ఒక విత్తనం కావాలి, నేల కూడా కావాలి. నేల కావాలి, విత్తనం కావాలి. మనుషుల మధ్యలో సంబంధాలు పాడైపోయినప్పుడు, సమాధానం చెడిపోయినప్పుడు, ఎవరైతే గాయపడ్డారో, ఎవరి హృదయం అయితే గాయపడిందో ఆ గాయమే
ఈ విత్తనం. ఎవరైతే సంబంధాలు పాడైపోయినప్పుడు ఏమవుతుంది, ఒకరు గట్టిగా అరుచుకుంటారు, ఎవరో గట్టిగా మాట్లాడతారు, లేకపోతే చెడ్డ మాటలు మాట్లాడతారు. ఈ అవతల మనస్సులు గాయపడతాయి. మనస్సులు గాయపడడం, మనసులో గాయం అవడం, ఆ గాయమే ఈ చేదువేరు యొక్క విత్తనం. చేదువేరు యొక్క విత్తనం మనందరికీ ఉంటుంది. మనందరికీ గాయపడతాం. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు, లేకపోతే ఏదో గొడవలు జరిగినప్పుడు మనందరికీ మనసులో గాయాలు అవుతాయి. భార్యాభర్తల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, బంధువుల మధ్యలో, ఆస్తిపాస్తులు పంచుకునేటప్పుడు గాయాలు అవుతాయి. ఈ గాయపడినటువంటి ఈ మనస్సులో ఉన్నటువంటి ఈ గాయం, ఇదే చేదైన వేరుకి విత్తనం. అయితే ఈ విత్తనం మొలవడానికి నేల ఏంటి? ఆ నేల అనంటే, కొంతమంది ఈ విత్తనం మొలవడానికి అనువైనటువంటి నేలగా ఉంటారు, కొంతమంది ఆ విత్తనం మొలవడానికి ఇష్టపడరు. రెండు రకాలుగా ఈ మనసులో ఉన్నటువంటి గాయానికి వాళ్ళు స్పందిస్తారు. ఇద్దరు విశ్వాసులే. ఒక రకమైన విశ్వాసులు ఆత్మ సంబంధులైన విశ్వాసులు, ఇంకొక రకమైన విశ్వాసులు శరీర సంబంధులైన విశ్వాసులు. అంటే శరీరేచ్ఛలతోటి పరిపాలించబడేవారు. ఆత్మ సంబంధమైన విశ్వాసులు ఆత్మదేవంతో పరిపాలించబడతారు. 1వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. 1వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. 1వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయ కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్యరీతిగా నడుచుకునేవారు కారా? శరీర సంబంధులైన విశ్వాసులు అంటే వాళ్ళే మనుష్యరీతిగా నడుచుకునేవాళ్ళు, శరీరానుసారంగా నడుచుకునేవాళ్ళు. మరి ఆత్మ సంబంధులైన విశ్వాసులు అంటే ఎవరు? 2వ అధ్యాయం 13వ వచనం. మనుష్య జ్ఞానముతో నేర్పు మాటలు ఆత్మ సంబంధమైన సంగతులను 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతను వివేచింపడు. ఆత్మ సంబంధి అంటే ఆత్మ దేవుని యొక్క అధికారం కింద జీవించేవాడు. ఆత్మదేవుని యొక్క అధికారం కింద జీవించేవాడిని ఆత్మ సంబంధి విశ్వాసి అన్నారు. శరీరేచ్ఛలతోటి నింపబడి పాప స్వభావం కింద జీవించేవాడినేమో శరీర సంబంధి అయిన విశ్వాసి. ఇద్దరు రక్షించబడ్డారు, ఇద్దరు రక్షించబడిన వాళ్ళే. అయితే ఈ ఆత్మ సంబంధి అయిన విశ్వాసి ఎదిగిన విశ్వాసి, శరీర సంబంధి అయిన విశ్వాసి ఎదగని విశ్వాసి, ఎదిగినా కూడా జారిపోయిన విశ్వాసి, శరీరేచ్ఛలతో కంట్రోల్ చేయబడేవాడు. అయితే ఇక్కడ ఈ రెండు రకాల నేలలు ఉన్నాయి విశ్వాసుల్లో. ఒక నేల ఈ చేదువేరు మొలవడానికి అనువైనది. ఎవరిది? శరీర సంబంధి అయినటువంటి విశ్వాసి. ఆత్మ సంబంధి అయిన విశ్వాసి యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందంటే, గాయపడింది, హృదయం గాయపడింది, ఏదో అతను నా మీద ఒక నింద వేశాడు, లేకపోతే ఆమె నన్ను ఒక మాట అంది, లేకపోతే ఎవరితోనో నా గురించి చెడ్డగా చెప్పింది, అది నాకు తెలిసింది, నా హృదయం బాధపడింది. మనుషుల మనం బాధ వస్తుంది, గాయమైంది. అయితే ఈ గాయానికి మనం ఏ విధంగా ప్రతిస్పందన ఇవ్వాలి, ఒక విశ్వాసి ఏ విధంగా ప్రతిస్పందన ఇస్తాడు, దాన్ని బట్టే ఈ నేల అనేది మనం నిర్ణయించవచ్చు. ఒక ఆత్మ సంబంధి అయిన విశ్వాసి దాని గురించి ప్రార్థన చేసుకుని, ప్రభువా నీకు తెలుసు నేను ఎలాంటి వాడినో, నేను ఈ విషయంలో నేను పాపం చేయలేదు, ఆ వ్యక్తి నా మీద ఇలాంటి మాట ఉంది కాబట్టి నేను క్షమిస్తున్నాను, నువ్వు చెప్పావు కాబట్టి నేను క్షమిస్తున్నాను, ప్రతి దండన చేయడం నా చేతిలో ఉంది, నాకు సంబంధించింది కాబట్టి మనం ప్రతి హాని చేయకూడదు, నువ్వు చెప్పావు కాబట్టి నేను చేయను, నేను ఆమె దగ్గరికి వెళ్ళి నేను అడగను, నన్ను క్షమించేస్తున్నాను, అసలు నా జీవితంలో ఈ చేదువేరు విత్తనం తీసి అవతల పడేస్తున్నాను, అసలు దాన్ని మొలకెత్తనివ్వను, అయిపోయింది అంతే. చేదువేరు విత్తనం పడింది, పోయింది.
అయితే ఇంకొక వ్యక్తి ఏం చేశాడు, ఇలా అంటాడా నన్ను, ఇలా అంటదా నన్ను, నేను చూస్తాను దీని సంగతి ఏంటో. ఆ చేదువేరు నెమ్మదిగా మొలవడం ప్రారంభించింది. ఆ కోపాన్ని దాచుకున్నాడు, ఆ కోపాన్ని, పగని, కక్షను లోపల పెట్టుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. చేదువేరు దుంపగా మారింది, వేర్లు వచ్చినాయి, లోపలికి వెళ్తా ఉంది, లోపలికి వెళ్ళిపోయింది. ఈ చేదువేరు ఉన్నటువంటి వ్యక్తి, అతని యొక్క ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఆ ప్రవర్తననే చేదువేరు పైకి మొలుస్తుంది. చేదువేరు పైకి మొలుస్తుంది, లోపలకు కూడా వెళ్తుంది. పైకేమో కాండం కింద వస్తుంది, లోపలేమో వేరు కింద వెళ్తుంది. ఆ చేదువేరు మొలిస్తే ఆ మనిషి అంతా చేదైపోతాడు. అతని మాటలు విమర్శ మాటలు వస్తాయి. ఎవరైతే గాయం చేశారో ఆ వ్యక్తి పట్ల విమర్శ చేయడం మొదలు పెడతాడు. ఆ వ్యక్తిని 10 మందిలో అతని యొక్క పేరు ప్రతిష్టల్ని దిగజార్చడం మొదలు పెడతాడు. అతని గురించి చెడ్డగా మాట్లాడడం మొదలు పెడతాడు. సాధ్యమైనంత వరకు అతని మీద నేరారోపణ చేస్తాడు. 10 మందితో చెప్తాడు అతని గురించి. అతని యొక్క చేదు పాకుతూ ఉంటుంది. అక్కడ ఏమాటలు చూడు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరిచి అనేకులు అపవిత్రులైపోతారు. సంఘంలో అనేకులు అపవిత్రులైపోతారు. ఎందుకంటే వీళ్ళ యొక్క మాటలు, వీళ్ళ యొక్క విమర్శ, వీళ్ళ యొక్క ప్రవర్తన వల్ల అనేకులు అపవిత్రులైపోతారు. ఇది చేదువేరు యొక్క పని. చేదువేరు చూసాము, చేదువేరు విత్తనం చూసాము, ఆ విత్తనం మొలిచినటువంటి నేల చూసాము. 2 రకాల స్పందనలు. ఒకళ్ళు ఏం చేశారంటే విత్తనం పడగానే దేవుని దగ్గరికి వెళ్ళి విత్తనం పీకేసి అవతల పడేశారు, అది మొలవలేదు. మరికొంతమంది ఏం చేశారంటే దాన్ని లోపల పెట్టుకున్నారు, అది మొలిచింది, దానికి ప్రతిరోజు నీళ్లు పోస్తున్నారు, అది మొలిచింది, లోపలికి వెళ్ళింది, బయటకు వచ్చింది. 2 జరిగినాయి. ఆ చేదువేరు మనిషినంతా చేదు చేసింది. ఆ మనిషినే కాదు, చుట్టుపక్కల వాళ్ళని కూడా చేదు చేసింది. ఈ చేదువేరు గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆ చేదువేరు అనేక మందిని కలవరపరుస్తుందేమో, జాగ్రత్త. దేవుని కృప నుండి తప్పిపోతారేమో, జాగ్రత్త. దేవుని కృప ఉంది మనకి, దాన్ని పీకేసుకోవడానికి దేవుని కృప ఉంది. కానీ దాన్ని ఉంచుకున్నంతకాలం అది చేదువేరుగా అయిపోతుంది. మాటలు సరిగ్గా రావు, కోపం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళని చూస్తే. వాళ్ళలో ఉంచేటువంటి ప్రవర్తన చేదు ఫలం, ఆత్మ ఫలానికి బదులుగా చేదు ఫలం, చేదు కాయలు, చేదు ద్రాక్షాలు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, కీడు చేత జయించబడక మేలు చేత కీడును జయించు. ఈ మొదటి రకం మనుషులు, వాళ్ళు కీడు చేత జయింపబడలేదు, మేలు చేత కీడుని జయించారు. దేవుని యొక్క వాక్యంలో ఎంత చక్కగా ఉందో చూడండి. వాళ్ళల్లో కూడా చేదువేరు పడింది, కానీ వాళ్ళు పీకి అవతల పడేశారు. అది విత్తనం మొలకెత్తకుండానే విత్తనాన్ని బయటపడేశారు. అందుకనే క్షమించడం అనేది సంబంధాలు పాడవకుండా ఉండేటువంటి అద్భుతమైనటువంటి మెడిసిన్. అదొక మందు. సంబంధాలు తిరిగి కలుసుకోవడానికి మందు ఏంటి తెలిసిన? క్షమాపణ. క్షమించితే సంబంధాలు బాగవుతాయి. క్షమించడం ద్వారా సంబంధాలు సరి అవుతాయి. అయితే క్షమించడం అంత సులభం కాదు. ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అందుకనే మొట్టమొదటిలో నేను చెప్పాను, దేవుని యొక్క కార్యాలు మానవ శక్తితో చేయలేం. అవి చేయడానికి వీల్లేదు. క్షమించడానికి పరిశుద్ధాత్మ శక్తి కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు క్షమించడానికి సహాయం చేస్తాడు. ఆయన క్షమించిన దేవుని యొక్క ఆత్మ. కాబట్టి ఆయనకి తెలుసు ఎలా క్షమించాలో. శిలువ మీద నుంచే క్షమించాడు ఆయన. శిలువ మీద మేకులు కొడుతుండగా ఆ మేకుల్లోంచి రక్తం కారుతూ ఉంటే, కాళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటే, వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి క్షమించు అని చెప్పాడు.
అంత శక్తి కలిగినటువంటి ఆ ఆత్మ మన లోపల ఉన్నాడు. శక్తి లేక కాదు, క్షమించడానికి అపరిమితమైన శక్తి మన లోపల ఉంది. ఆత్మదేవుని అడిగితే, ఆత్మదేవుడి కింద మనం పరిపాలించబడితే క్షమించడానికి శక్తినిస్తాడు. అద్భుతమైన శక్తి, ఈ ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని శక్తి. అందుకనే అసాధ్యమైన కార్యాలు మన వల్ల మాత్రమే సాధ్యమవుతాయి. శత్రువుని ప్రేమించే ప్రేమ, హాని చేసే వాళ్ళని దీవించే ప్రేమ, హాని చేసే వాళ్ళకి శపించే వాళ్ళని దీవించే ప్రేమ, అది ఎవరికి సాధ్యం? ఆత్మదేవుని కింద జీవించే వాళ్ళకే సాధ్యం. అందుకనే దేవుడు ఒక మాట మత్తయి సువార్తలో చెప్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనం, మత్తయి సువార్త 5:16. మత్తయి సువార్త 5:16, మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేయుడి. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి వెలుగు? ఇది వీళ్ళది కాదు, ఇది వీళ్ళ వెలుగు కాదు, ఇది ఆత్మదేవుడి వెలుగు. ఆత్మదేవుడి వెలుగు. అయితే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఈ ఆత్మదేవుడి వెలుగుని మందం కింద కొంచెం కింద కప్పేస్తాం. ఆత్మదేవుడు మనలోంచి వెలిగి గాయపరిచిన వాడిని క్షమించడానికి, శక్తినివ్వడానికి సిద్ధపడితే మనం ఒప్పుకోం. అవతల వ్యక్తి నిన్ను గాయపరిస్తే ఆత్మదేవుడు నీకు ఎంత శక్తి ఇవ్వగలడంటే క్షమించి అతనికి తిరిగి మేలు చేసేటువంటి శక్తినివ్వగలడు ఆయన. కానీ దానికి నేను ఒప్పుకోకపోతే నాలోంచి ఇంకో శక్తి వస్తుంది. ఆ శక్తి పేరు ఏంటంటే శరీర స్వభావం. అదేం చేస్తుందంటే ఈ చేదు వేరు ఎంతవరకు వెళ్తుందంటే మనం పేపర్లో చూస్తాం. పేపర్లో సొంత భర్త భార్యని చంపేశాడు, సొంత తల్లి పిల్లల్ని చంపేసింది, సొంత భార్య ప్రియుడిని చంపేసింది, సొంత తల్లి, ఇలాగ మనం వింటున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది అంత కోపం? ఎక్కడి నుంచి వచ్చింది? చేదు వేరు. ఒక విశ్వాసి ఆ పని చేయలేడు, ఎందుకంటే ఆత్మదేవుడు. కానీ విశ్వాసి కానీ ఆత్మదేవునికి లోబడకపోతే ఈ కార్యాలు చేయగలడు. విశ్వాసంలో కూడా ఈ పాత స్వభావం నిలిచి ఉంది కాబట్టి ఆత్మదేవుని యొక్క అధికారం క్రిందకి వెళ్ళగలిగితే దేవుడు క్షమించే శక్తినిస్తాడు, లోబడే శక్తి ఇస్తాడు, దీవించే శక్తి ఇస్తాడు, ఓర్చుకునే శక్తి ఇస్తాడు. చేదువేరు. మరి చేదువేరుని ఏ విధంగా తొలగించుకోవాలి? చేదువేరుని ఏ విధంగా తొలగించుకోవాలి? నాకు చేదువేరు ఉంది, ఎవరి మీద నాకు గాయం ఉంది, ఎవరో నన్ను గాయం చేశారు, అతని మీద పగ ఉంది, అతని మీద ద్వేషం ఉంది, ఆమె మీద నాకు కోపం ఉంది, అది పోవట్లేదు. ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా, నాకు చేదువేరుంది, పలానా వాళ్ళు నాకు గాయం చేశారు, నేను అది తీసుకోలేకపోతున్నాను, నన్ను క్షమించు, చేదువేరుని పీక అవతల పడేస్తున్నాను, క్షమించేస్తున్నాను, నాకు సహాయం చేయి. యథార్థమైనటువంటి హృదయంతో ఆ వ్యక్తిని క్షమించి, దేవుని సన్నిధిలో క్షమించి, ఇక ఎప్పటికీ ఆ వ్యక్తి మీద నేను ఈ ద్వేషాన్ని ఉంచుకోను అని దేవుని ముందు ఆత్మదేవునితో చెప్తే ఆత్మదేవుడు క్షమించడానికి కావాల్సిన శక్తినిస్తాడు. అది ఒక్కసారి తీసి దాన్ని వెతకాలి. ఇంకా ఏమైనా వేళ్ళు ఉన్నాయో లోపల, ఇంకా ఏమైనా మిగిలిపోయిన ఏమైనా ఉన్నాయో అని వెతకాలి. వెతికి దాన్ని లాగిపడేయాలి. ఒకసారి 139వ దావీదు కీర్తన తీయండి. 139వ దావీదు కీర్తన, 139వ దావీదు కీర్తన చివరి వచనాలు, 139, 23, 24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము, నీకు ఆయాసకరమైన వేరు, చేదు వేరు నా యందు ఉన్నదేమో చూడము, నిత్యమైన మార్గమున నన్ను నడిపింపము. ఇది మనం ప్రతిరోజు చేయాల్సిన ప్రార్థన. ఇది ప్రతిరోజు చేయాల్సిన ప్రార్థన. ప్రభువా, నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉందా, చేదు వేరేమైనా ఉందా నా జీవితంలో? నేను ఎవరి మీదన్నా ద్వేషం పెట్టుకున్నానా, ఎవరి మీదన్నా కోపం పెట్టుకున్నానా? అది నా జీవితంలోనికి చేదు వేర్లుగా వస్తుంది, నేను క్షమించలేకపోతున్నానేమో. జాగ్రత్త పడదాం. ఇది జాగ్రత్తలు, ఇది జాగ్రత్త. రెండవ జాగ్రత్త. మొదటి జాగ్రత్త, అందరితో సమాధానంగా పరిశుద్ధంగా ఉండండి. రెండవ జాగ్రత్త, చేదు వేరేమైనా మొలుస్తుందేమో, జాగ్రత్త. మూడవ జాగ్రత్త,
మూడవ జాగ్రత్త, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకునండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొంద అవకాశము దొరక్క విసర్జింపబడినని మీరెరుగుదురు. మనకి తెలుసును ఏశావు గురించి. ఏశావు ఇస్సాకు రెబ్కాల కుమారుడు. వాళ్ళిద్దరూ కవల పిల్లలు, ఏశావు యాకోబు. కొన్ని నిమిషాల తేడాతో పుట్టారు. కొన్ని నిమిషాల తేడాతో. ఏశావు ముందు వచ్చాడు కాబట్టి జ్యేష్ఠుడయ్యాడు, యాకోబు తర్వాత వచ్చాడు కాబట్టి రెండవ వాడయ్యాడు. ఇశ్రాయేలీల్లో జ్యేష్ఠత్వం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఆస్తి పంపకాలప్పుడు జ్యేష్ఠుడికి రెండంతలు ఇస్తారు. అది జ్యేష్ఠుల యొక్క ఆధిక్యత. జ్యేష్ఠత్వం ఎలా వస్తుంది? తల్లిదండ్రులు ఏమైనా చేస్తారా? తల్లిదండ్రులు ఏం చేయడానికి వీల్లేదు. దేవుడు అతను ముందు పుట్టించాడు కాబట్టి జ్యేష్ఠుడయ్యాడు. దాంతో నువ్వు చేసేది లేదు, తల్లిదండ్రులు ఏం చేయలేరు, పుట్టినవాడు ఏం చేయలేడు, తమ్ముడు కూడా ఏం చేయలేడు. దేవుడు ఇచ్చాడు కాబట్టి తీసుకున్నాం. అది దేవుని యొక్క కృప, అంతే. జ్యేష్ఠత్వాన్ని దేవుని వాక్యంలో రక్షణతో పోల్చారు. దేవుడు ఉచితంగా తన కృపలో ఇచ్చింది రక్షణ. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఒక రోజున ఈ అబ్బాయి ఏశావు చాలా సాహసవంతుడు. అతని చుట్టూ ఎప్పుడు మనుషులు ఉండేవాళ్ళు, స్నేహితులు చాలా ఎక్కువ. బయట తిరుగుతూ ఉండేవాడు, ఇంట్లో ఉండేవాడు కాదు. వేటకెళ్ళేవాడు, వేటకెళ్ళి వేటాడి తెచ్చేవాడు. వాళ్ళ నాన్నకి చాలా ఇష్టం వేట మాంసం అంటే. అందుకనే ఇస్సాక్కి ఏశావు అంటే చాలా చాలా ఇష్టం. ఒక రోజున అలాగే వేటకి వెళ్ళాడు, చాలా అలసిపోయి వచ్చాడు. వేట దొరకలేదేమో, ఒకవేళ అలసిపోయి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి యాకోబు ఒక వంట వండుతున్నాడు. ఎర్రగా ఉంది, అది ఎర్రగా బాంచి కారం వేసి బాగా తిప్పుతున్నాడు. మసాలా గిసాలా వేసి తిప్పాడు. దాని మీద కలగూర వంటకం అన్నాడు. ఎర్రని కలగూర వంటకం. అది చాలా చాలా టెంప్టింగ్గా ఉంది. ఏశావు అన్నాడు, అరే తమ్ముడు, నాకు చాలా ఆకలిగా ఉంది, చచ్చిపోయేటట్టున్నాను, నాకు ఇవ్వు అన్నాడు. ఈయన చాలా మోసగాడు. సమయం కోసం వేచి ఉన్నాడు, అవకాశం దొరకడం కోసం వేచి ఉన్నాడు. కావాలా? ఇస్తాను, కానీ ఒక కండిషను. నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేసేయి, ఈ వంటకం నీకు ఇచ్చేస్తాను రా, చచ్చిపోయాడికి జ్యేష్ఠత్వం ఎందుకు అన్నాడు. వాగ్దానం చేసి జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేసేయి, అప్పుడు నీ వంటకం ఇస్తాను. ఇతను ఎంత మూర్ఖుడంటే వాగ్దానం చేసి నాకు ఈ జ్యేష్ఠత్వం వద్దు అని చెప్పి జ్యేష్ఠత్వం ఇచ్చేసి ఆ వంట కూర తీసుకుని వెళ్ళిపోయాడు, తిన్నాడు పోయి. ఈ సంఘటనని ఆత్మదేవుడు ఒక దృష్టాంతంగా తీసుకుని మనందరికీ ఒక ఆత్మీయ పాఠాన్ని చెప్తున్నాడు. ఏంటి ఆ పాఠం? వర్తమానం కాదు ప్రాముఖ్యం, భవిష్యత్తు. వర్తమానం కోసం జీవించొద్దు, భవిష్యత్తు కోసం జీవించండి. వర్తమానం కోసం జీవించే వాళ్ళారా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకు కనిపించేదంతా కూడా ఇది శాశ్వతం కాదు. వర్తమానంలో ఉండేటువంటి తాత్కాలికమైన సుఖభోగాల కోసం జీవించొద్దు. వర్తమానంలో ఉండేటువంటి ఈ యొక్క ప్లెజర్స్ కోసం సుఖభోగాలు మిమ్మల్ని మోసం చేస్తాయి. నాకు ఇప్పుడు దీన్ని అనుభవించాల్సిందే, ఇప్పుడు దీన్ని తాగాల్సిందే, ఇప్పుడు తినాల్సిందే. ఇది కాదు. రాబోయేటువంటి లోకం ఉంది, రాబోయేటువంటి జీవితం ఉంది, రాబోయే 1000 సంవత్సరాల రాజ్యంలో నువ్వు ఉండబోతున్నావు. ఆ తర్వాత నిత్యత్వం ఉంది. అక్కడ ఎన్నో బహుమానాలు సంపాదించుకోవడానికి నీకు అవకాశం ఉంది. కానీ మనకి ఈ ఏశావు ఎలా ఉన్నాడంటే, నాకు అక్కర్లేదు, నాకు ఇప్పుడు కావాలి, నాకు ఇప్పుడే కావాలి. ఎప్పుడో ఉండేటువంటి బహుమానాలు, ఆ యొక్క భోగాలు, ఆ సుఖాలు నాకెందుకు? నా కళ్ళ ముందు నాకు ఇప్పుడు కావాలంతే. నేను ఇప్పుడు ఇది అనుభవించాలి. నేను ఇప్పుడు అనుభవించకుండా అప్పుడెప్పుడో అనుభవిస్తానంటే ఎవడికి నమ్మాం? అంటే అర్థమేంటి? విశ్వాసం లేని జీవితం. భవిష్యత్తు గురించినటువంటి విశ్వాసం లేదు ఈ వ్యక్తికి, నిరీక్షణ లేదు ఈ వ్యక్తికి, భవిష్యత్తులో దేవుడిచ్చిన మాట మీద నమ్మకం లేదు ఈ వ్యక్తికి. ఆ వ్యక్తి ఎవరు? నువ్వు నేనే.
మనం చాలాసార్లు ఈ కార్యాలు చేశాం. మనలో ఈ కార్యం, ఈ మనసు ఉంటుంది చాలాసార్లు. ఏశావు లాంటి మనసు ఉంది. ఏశావు లాంటి మనసు నిత్యత్వంలో దొరికేటువంటి సంతోషం కోసం మనం వర్తమానంలో దొరికే సంతోషం కోసం నిత్యత్వాన్ని బలి చేశాం చాలాసార్లు. దేవుడిచ్చేటువంటి ఆ వాగ్దానాలు, దేవుడు చెయ్యాలనుకున్నటువంటి కొన్ని కార్యాలు మన జీవితంలో జరగకపోవడానికి కారణం ఏంటంటే వర్తమానంలో కావాల్సినటువంటి వర్తమానం యొక్క సంతోషాల మీద ఆధారపడ్డాం. తాత్కాలికమైనటువంటి సంతోషాల కోసం భవిష్యత్తుని నాశనం చేసుకున్నాం. చిన్నపిల్లలకి చెప్తూ ఉంటారు, తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, అరే ఇప్పుడు కష్టపడితేనేరా భవిష్యత్తులో మంచిగా ఉండేది, ఇప్పుడు సుఖపడితే నువ్వు తర్వాత ఏడుస్తావురా. చెప్తాము మనం. చాలామంది తల్లిదండ్రులు చెప్తారు, ఇప్పుడు సుఖపడితే తర్వాత ఏడవాల్సి వస్తుంది, ఇప్పుడు కష్టపడితే తర్వాత సంతోషిస్తారు. దేవుడు కూడా చెప్తాడు, ఈ లోకం శాశ్వతం కాదు, వర్తమానం శాశ్వతం కాదు, భవిష్యత్తు ఉంది, నీకు భవిష్యత్తు ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఈ యోసేపు ఏం చేశాడంటే, నాకు అక్కర్లేదు భవిష్యత్తు, నాకు వర్తమానమే కావాలి. అలాంటి మనసు మీలో ఏమన్నా ఉంటుందేమో జాగ్రత్త. చేదు వేరు తొలగించుకుంటున్నావు. ఏశావు లాంటి మనసు గురించి జాగ్రత్త. ఆ ఏశావు లాంటి మనసు గురించి చెప్తూ ఒక మాట వాడారు అక్కడ, వ్యభిచారి అనే మాట వాడారు. చూడండి, ఏశావు తర్వాత 16, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను. వ్యభిచారి అనే మాటకు గ్రీకు పదం ఏం వాడారు తెలిసినా మీకు? గ్రీకు బైబిల్లో ఒరిజినల్గా వాళ్ళు పౌలు రాసినప్పుడు, లేకపోతే హెబ్రీ గ్రంథకర్త రాసినప్పుడు వ్యభిచారి అనే మాటకు వాళ్ళు వాడిన పదం ఏంటంటే పోర్నోస్. దాంట్ నుంచే పోర్నోగ్రఫీ వచ్చింది. ఈ బూతు బొమ్మల సాహిత్యం, దాని పేరే పోర్నోగ్రఫీ. అలాంటి పోర్నోగ్రఫీ వస్తుందేమో జాగ్రత్త మీ జీవితంలోకి. ఇప్పుడు చూస్తావు, రేపు పొద్దున్న కన్నీళ్ళు వస్తాయి, రేపు పొద్దున్న బాధపడతావు, రేపు పొద్దున్న నాశనానికి అది కారణమవుతుంది. పోర్నోస్ అనే మాట వాడారు. పోర్నోగ్రఫీ గురించి అది చెప్తుంది. ఇక్కడ వాడినటువంటి భ్రష్టత్వం అనే మాటకి వాళ్ళు వాడిన మాట బెబిలోస్ అన్నారు. బెబిలోస్ అంటే గాడ్లెస్, దేవుడు లేని వ్యక్తి. దేవుడు లేని వ్యక్తి. నీ కార్యాల్లో దేవుడు లేడు, నీ ఆలోచనలో దేవుడు లేడు, నీ యొక్క నిర్ణయాల్లో దేవుడు లేడు, నీ యొక్క పనుల్లో దేవుడు లేడు, నీ యొక్క వివాహంలో దేవుడు లేడు, నీ యొక్క లావాదేవీల్లో దేవుడు లేడు. దేవుడు పక్కన పెట్టి నువ్వు లావాదేవీ చేస్తావా? దేవుడు పక్కన పెట్టి నువ్వు పెళ్లి చేసుకుంటావా? దేవుడిని పక్కన పెట్టి నువ్వు నీ యొక్క వ్యాపారం చేస్తావా? ఎందుకంటే దేవుడు ఉంటే అక్కడ నీకు లాభం రాదు, దేవుడు ఉంటే అక్కడ నీకు నడవదు. అందుకనే దేవుడు పక్కన పెట్టాడు ఈ ఏశావు పోర్నోస్, వ్యభిచారి, అపవిత్రమైనటువంటి లైంగిక సుఖాల కోసం భవిష్యత్తులో దొరికేటువంటి సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. అపవిత్రమైనటువంటి నిర్ణయాలు, దేవుడు లేనటువంటి నిర్ణయాలు, దేవుడు లేనటువంటి జీవితం జీవించి భవిష్యత్తులో దేవుడిచ్చేటువంటి సుఖాన్ని పోగొట్టుకున్నాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారేమో జాగ్రత్త. 3 జాగ్రత్తలు చూసాం. ఒక జాగ్రత్త, అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండండి. అది ప్రయత్నించండి, ఎంతైనా దాని వెంట పడండి. ఎందుకంటే అది మీ జీవితంలో లేకపోతే దేవునితో సహవాసం పోతుంది. సమాధానం లేకపోతే దేవునితో సహవాసం పోతుంది. పరిశుద్ధత లేకపోతే ఆత్మీయ దృష్టి పోతుంది. పడిపోతారు, ఆత్మీయంగా పడిపోతారు, తట్టుకుంటారు. దేవుడు మీకు కనబడు, దేవుడిని చూడలేరు, మీరు దేవుని సత్యాన్ని చూడలేరు, దేవుని వాక్యాన్ని చూడలేరు. చదువుతారు కానీ మీకు అర్థం కాదు, దేవుడు మీతో మాట్లాడు. 2వ జాగ్రత్త, చేదు వేరు. ఎవరి మీదన్నా కోపం పెట్టుకున్నావా? ఆ కోపం చేదు వేరు. దానికి నీళ్లు పోసి పెంచుతున్నావా? పీకి అవతల పడేసాయి. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా క్షమించని చెప్పు. లేకపోతే నిన్ను చెరుపుతుంది, నీ పిల్లల్ని చెరుపుతుంది, నీ సంఘాన్ని కూడా చెరుపుతుంది, నీ చుట్టూ ఉన్న వాళ్ళు చెరుపుతుంది. దాన్ని వెంటనే పీకి అవతల పడేసాయి. ఆత్మదేవుడు నీకు సహాయం చేస్తాడు. 3వది, వర్తమానంలో జీవించొద్దు. నీకు అద్భుతమైన ఒక జీవితం ఉంది. ఇది మంద కాదు, ఈ లోకం మంద కాదు. మనం ఇంకో లోకానికి వెళ్ళిపోతున్నాం.
ఈ లోకంలో నుంచి మనం ఇంకో లోకంలోకి దేవుడు రవాణా చేశాడు. ఈ లోకానికి అంటిపెట్టుకుని ఉండడానికి వీల్లేదు. ఇది మోసకరమైన లోకం, ఇది నాశనం అయిపోతుంది. ఇది నాశనపురం, దీని పేరు. పరలోకపురానికి వెళ్ళాలి మనం. ఇది కాదు మన జీవితం. వర్తమానంలో జీవించవద్దు, భవిష్యత్తు కోసం ఆలోచించు. భవిష్యత్తులో నువ్వు దేవునితో కూడా ఉండాలి, యుగయుగాలు ఉండాలి. దానికోసం సిద్ధపడు. దేవుడు ఈ 3 జాగ్రత్తల్ని మనకు జ్ఞాపకం చేసి యథార్థంగా బలలో పాల్గొనడానికి, మన జీవితాన్ని సరిచేసుకోవడానికి, ఆత్మీయ జీవితంలో విజయవంతమైన జీవితం జీవించడానికి సహాయం చేయనుగాక. ఆమేన్.